నోట్, ఇది డూప్లికేట్ది. మా ఫ్రెండ్కు పండగకి ఖర్చులకి ఇస్తున్నా అని చెప్తాను. అది ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. దానికి దీనికి కూడా తీస్తా. ఖర్చులకు తీసుకో. హాయ్ గాయస్, వెల్కమ్ టు అక్షయ్ వ్లాగ్స్. ఈరోజు అరటికాయ తాలింపు, నిన్నటిది దాల్చా అట్లనే ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసుకొని తిన్నాను. పూజ చేశాను. ఏందో ఈరోజు ఎందుకో మనసు బాగాలేదు, అందుకని మూవీకి వెళ్ళాము. గెట్ రెడ్ విత్ మీ అని చేశాను వీడియో. బాగుంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఆయన తర్వాత మా ఆయనకు సినిమాకి తీసుకెళ్ళు, మనసు ఏం బాగాలేదన్నాను. సరే అని చెప్పేసి రెడీ అవ్వన్నాడు. అయిన తర్వాత మా ఆయన ఎన్నో రోజుల తర్వాత నా కోసం పూలు తెచ్చాడు అండ్ బ్యాంగిల్స్ తెచ్చాడు. నేను సో హ్యాపీ. అండ్ హైవే మీద వెళ్ళేటప్పుడు ఒక వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా అని తీశాను. కానీ గాలి అయితే ఇట్లా వీస్తుంది, ఫోన్ కింద పడేంత వీస్తుంది. కానీ అయినా ఆపలేదు, నేను తీశాను అదనమాట. కానీ ఫీలింగ్ బాగుంది బైక్ మీద వెళ్ళేటప్పుడు. ఓకే, పర్వాలేదు అనిపించింది. అండ్ థియేటర్కి వెళ్ళాను, టికెట్ తీసుకున్నాను, సినిమా హాల్లోకి వెళ్ళాము. అయిన తర్వాత ఇంటర్వెల్ వచ్చాక మేము ఏం చేసామంటే కుర్కురే ప్యాకెట్లు అన్నీ కవర్లోకి వేసుకొని తీసుకొని వచ్చాము. వాటర్ బాటిల్ తీసుకొచ్చాము. అక్కడ ఏది కొన్నా 100 రూపీస్ అంటే నా మనసుకి ఎందుకో 100 రూపీస్ వర్త్ కాదనిపించింది. అందుకనే తీసుకెళ్ళలేదు. అయిన తర్వాత సినిమా వదిలేశారు, బయటకు వచ్చేసాము. బయట అంతా హడావిడిగా ఉంది. మైఫిల్ దగ్గర అయితే ఫుల్ రష్, చాలా అంటే చాలా ఇదిగా ఉంది. ట్రాఫిక్ అస్సలు చాలా అంటే చాలా ఉంది. అక్కడ నుంచి రావడానికి 20 మినిట్స్ అయ్యింది. మా వీధి చివరాగా ఎన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెడుతున్నారు. అయిన తర్వాత నేను మొత్తం సినిమా చూసి నాకు ఆడ చుక్క వాటర్ కూడా తాగలేదు. ఆయన కొంచెం జ్యూస్ తాగిపోయి అంటే మా ఆయన తాగిపించాడు. ఎంత ఎంత బాగుందంటే ఈ సిస్టమ్ బాగా నచ్చింది. కళ్ళ ముందరే ఫ్రెష్గా జ్యూస్ మనకు పిండి ఇవ్వడం. అయిన తర్వాత కొంచెం లెమన్ కూడా ఎక్కువ వేయించుకున్నా. ఫస్ట్ మా ఆయన ఎక్కువ తాగని చెప్పిన, ఎందుకంటే నా శారీ మీద పడుతుందని చెప్పేసి. అయిన తర్వాత కొంచెం నా మేకప్ సామాన్ అంతా అయిపోయింది కాబట్టి కొంచెం లాక్మీ ఫౌండేషన్స్, గ్లిజరింగ్స్ అన్నీ నేను కొంచెం స్మెల్ చూసి తీసుకుంటాను అనమాట. అవన్నీ తీసుకున్నాను. తీసుకున్నాక ఇంకా ఏవేవి ఎంత రేటు ఉన్నాయో చూసుకొని ఒక 4-5 ఐటమ్స్ తీసుకున్నాను. ఈరోజైతే లాక్మీ తీసుకున్నా, గ్లిజరిన్ తీసుకున్నా, లిప్స్టిక్స్ అయితే చాలా తీసుకున్నా. 3-4 తీసుకున్నాను. నేను ఎప్పుడైనా కానీ ఇక్కడే తీసుకుంటాను. ఇది నా షాప్.